గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందు వెలుగు చూద్దాం. వెలుగు కేటీఆర్కి సంబంధించి నిన్న కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. చాలా విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి కేటీఆర్ నిన్న మాట్లాడారు. అదే పాయింట్ని వెలుగు హైలైట్ చేసింది. ఏపీలో వేలు పెట్టం అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది వెలుగు. నిన్న కేటీఆర్ అదే విషయం చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ మాత్రం పక్కా, ఏపీలో వేలు పెట్టం, రిటర్న్ గిఫ్ట్ మాత్రం పక్కా అని చెప్పారు. ఆ పాయింట్ తీసుకుంది. అది ఏదో ఒక రూపంలో ఉంటుంది. చంద్రబాబు చెప్పుకోవడానికి ఏం లేదు, అందుకే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నాడు. ప్రజలు సైకిల్ గాలి తీయడం ఖాయం. జాతీయ పార్టీకి తొందరం లేదు, చాలా పార్టీలతో మాట్లాడాం, వాటితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడిన విషయాలని హైలైట్ చేసింది. నెక్స్ట్ యూపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ నిన్న ప్రచారం చేశారు. ముఖ్యంగా గంగా నది తీర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. బోట్లో వెళ్తూ బోట్ పే చర్చ అన్నటువంటి పేరు పెట్టారు ఆ కార్యక్రమానికి. అక్కడ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ అమీర్లకే చౌకీదార్ అన్నారు ఆమె. అదే పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. ఇప్పుడైనా చౌకీదార్ నరేంద్ర మోడీ అని పెట్టుకున్నట్టుగా పేరు, దాన్ని అదే విషయాన్ని చెప్పింది ప్రియాంక. ఆయన చౌకీదార్ కాదు, నరేంద్ర మోడీ అమీర్లకే చౌకీదార్ అని చెప్పారు, గరీబోళ్లకు ఉండరని చెప్పారు. ఏ రైతును కలిసినా ఇదే మాట చెప్తున్నారు. దేశంలోని సంక్షోభ పరిస్థితుల వల్లే జనంలోకి వచ్చా, యూపీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగా యాత్ర అంటూ ఆ వార్తను తీసుకుంది. నెక్స్ట్ మనము న్యూజిలాండ్లో 3 మసీదులో కాల్పులు జరిగినటువంటి ఘటన మరొక ముందే నిన్న నెదర్లాండ్స్లో కూడా కాల్పులు కలకలం జరిగింది. నెదర్లాండ్స్లో ట్రైన్లో ఒక దుండగుడు ఉగ్రవాది కాల్పులు జరిపాడు. 3 చనిపోయినారు, మరో 9 మందికి గాయాలని ఆ వార్తను తీసుకుంది. నెదర్లాండ్స్లో కాల్పుల కలకలం అన్నటువంటి బ్యానర్తో. నెక్స్ట్ ఇంకొక పొలిటికల్ న్యూస్ మన దగ్గరకు సంబంధించి అరడజనే ముఖ్యమైనటువంటి బ్యానర్తో బీజేపీకి సంబంధించిన వార్తను తీసుకుంది. రాష్ట్రంలోని కొన్ని సీట్లపైనే బీజేపీ దృష్టి, గతంలో పట్టున్న స్థానాల ఎంపిక అంటూ వార్తను తీసుకుంది వెలుగు. నెక్స్ట్ వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్లో టాలెంట్ ఉన్నటువంటి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ యువకుల్లో ఉన్నటువంటి క్రికెట్ టాలెంట్ని బయట తీసేందుకు రాష్ట్రమంతా వెలుగు క్రికెట్ టోర్నీ నిర్వహించింది. దాని ఫైనల్ ఈరోజు ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. V6 వెలుగు T20 ఫైనల్ నేడే మహబూబ్నగర్ వర్సెస్ నిజామాబాద్ అర్బన్, ఈ 2 ఫైనల్కి వచ్చాయి. ఆ మ్యాచ్ ఈరోజు 1 గంటకు జరుగుతుంది. ఈనాడు చూద్దాం. ఈనాడు కేటీఆర్ చెప్పిన విషయాల్ని ఎత్తుకు పై ఎత్తు అన్న బ్యానర్తో పబ్లిష్ చేసింది. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో తెరాస అధినేతకు తెలుసు అన్నటువంటి బ్యానర్తో నిన్న కేటీఆర్ మాట్లాడేదని తీసుకుంది. తర్వాత అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిన్న ఇంతకుముందే 8 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. మళ్ళీ నిన్న కూడా ఇంకో 8 మంది అభ్యర్థులను ప్రకటించింది. దానికి సంబంధించి కాంగ్రెస్ సై అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. ఖమ్మం మినహా 8 మంది అభ్యర్థులతో మలి జాబితా అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత ఎందుకిలా ముందుకెలా అన్నటువంటి బ్యానర్తో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్మథనానికి సంబంధించిన వార్తను తీసుకుంది. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేల దూరం, సీనియర్లు పార్టీ వీడుతున్నారు, రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్మథనం అన్నటువంటి బ్యానర్తో. తర్వాత నిన్న కరీంనగర్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ నిన్న నామినేషన్ వేశారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా తీసుకుంది. ఇక ఇంకొక సిటీ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకు అందరికీ ఒక శుభవార్త. ముఖ్యంగా హైటెక్ సిటీ వైపు ప్రయాణించే వాళ్ళందరికీ కూడా రేపు హైటెక్ సిటీ మెట్రో స్టార్ట్ అవుతుంది. ఆ వార్తను కూడా తీసుకుంది ఈనాడు. రేపే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం. ఉదయం 9:15 ప్రారంభించనున్న గవర్నర్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గవర్నర్ చేస్తారు. అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ దృష్ట్యా హడావుడు లేకుండా కార్యక్రమం అంటూ. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కేసీఆర్ కొత్త స్కీమ్ అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ బీజేపీ కాంగ్రెస్లే, ముస్లింలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఎత్తు, అందుకే మోడీపై ఘాటు విమర్శలు, జాతీయ పార్టీ అంటూ కొత్త పల్లవి, హిందూ ఓట్లని టీఆర్ఎస్కి వచ్చేలా ప్రయత్నం అంటూ తీసుకుంది. తర్వాత నల్గొండ నుంచి ఉత్తమ్, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ నిన్న కాంగ్రెస్ లిస్ట్ వచ్చింది 8 మందికి సంబంధించి. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణ.
నిన్న కేటీఆర్ మాట్లాడిన దాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. బాబు అహంభావి, కేసీఆర్ తన కింద పనిచేశారనటమే అందుకు నిదర్శనం అని చెప్పి కేటీఆర్ అన్నారు. ఆ పాయింట్ని హైలైట్ చేస్తూ మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి ముఖ్యమైన వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి శుభప్రద్ పటేల్, తర్వాత బీజేపీ నుంచి మాధవ్ చౌదరి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ముందు శుభప్రద్ గారు, మీ లిస్ట్ ఇంకా రాలేదు. కాంగ్రెస్ వాళ్ళ లిస్ట్ దాదాపు అయిపోయింది. మొన్న 8 ప్రకటించారు, 2 రోజుల కింద. నిన్న 8 సీట్లు ప్రకటించారు. ఇంకొకటి ఖమ్మం ఆపారు. బహుశా ఎందుకు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఆ లిస్టుతో మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తామనే భావనలో కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది వాళ్ళ అభ్యర్థుల్ని? వాళ్ళకి అసలు అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ అదే అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనని మళ్ళా నల్గొండ అభ్యర్థిగా ప్రకటించడం అంటే అదే విధంగా ఓడిపోయినటువంటి వాళ్ళని మొత్తం కూడా ఆ లిస్ట్ 16 మందిలో 8 మంది ఓడిపోయినటువంటి వాళ్ళు. ఒక వ్యక్తి సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని 48 గంటల్లో రివోక్ చేసి ఆయనను మళ్ళా పోటీకి పెట్టినటువంటి సందర్భం. అట్లాంటి పరిస్థితిలో ఈరోజు అసలు క్యాండిడేట్లు దొరికేటటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు కొడంగల్లో చెల్లినటువంటి రూపాయి వచ్చేసి మల్కాజ్గిరిలో ఎట్లా చెల్లుతుంది? మల్కాజ్గిరిలో పోటీ చేసినటువంటి నేను ఏతులు వలికినటువంటి కొడంగల్లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మల్కాజ్గిరిలో వచ్చేసి మళ్ళీ పోటీకి ఊర్లాడుతున్నాడంటే అది అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు. మా కొడంగల్ ప్రజలందరూ కూడా మా జిల్లా కాబట్టి నవ్వుకుంటున్నారు. ఈడనే చెల్లలేడు మా వాడు పోయి మల్కాజ్గిరిలో ఏం చేస్తారని. అట్లాంటి పేపర్ పుల్లంతా కూడా ఈరోజు చాలామంది ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా అంతరించిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి ఈరోజు గ్రామంలో కొంతమంది కాంగ్రెస్ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్ల కాడ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణలో మొత్తం కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు పోటీలో ఉన్నటువంటి వాళ్ళు 8 మంది ఈరోజు ఒక్క మహిళకు స్థానం 16 మంది ఇస్తే ఒక్క మహిళ కూడా స్థానం ఇయ్యలే. ఉన్నటువంటి ఇందిరా శోభ అక్క పాపం చాలా మాట్లాడుతుంది, డిబేట్లలో వచ్చి టీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే ధ్యేయంగా కేసులు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. కానీ కనీసం పాపం సికింద్రాబాద్ పార్లమెంట్ కి పెట్టుకుంది, అంతకుముందు ముషిరాబాద్ అసెంబ్లీకి పెట్టుకుంది. అక్క అట్లాంటి మహిళలకు స్థానం ఇవ్వలేరు. ఈరోజు మాకు సోనియా గాంధీ ఉందని చెప్పుకుంటుంది అక్క. ఈరోజు ఏమైంది? మీకు 16 మంది ఉంటే ఒక మహిళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా చీదరించుకుంటున్నారు తెలంగాణలో మొత్తం కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ప్రజలకు కాకుండా ఆ పార్టీ నాయకులకే విశ్వాసం పోయింది. కాబట్టి మొత్తం కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ లోపల మొత్తం కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ 16 స్థానాలు ప్రకటించారు కదా, చాలా ఆల్రెడీ ఓడిపోయినటువంటి రాష్ట్ర సారథి పిసిసి చీఫ్ ఉన్నాడు పోటీలో నల్గొండ నుంచి. పిసిసి చీఫ్ ఎందుకు పోటీ చేయాల్సింది? ఆడ ఇంకో క్యాండిడేట్ దొరకలేదు. పోటీ చేస్తే ఆయనకు అసలు ఆయన డిపాజిట్ కోసం పోటీ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈడ వీళ్ళంతా ఊవిలాడుతున్నది డిపాజిట్ తప్పించుకోనికే తప్ప ఇంకా వీళ్ళు ఎక్కడ కూడా పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. మొత్తం కూడా వార్ వన్ సైడ్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సారథ్యంలో 16 స్థానాలకు 16 స్థానాలు మేము పోటీ చేసేటువంటి క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. మొత్తం ఏ సర్వే చూసినా గానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుంది. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. మాధవ్ చౌదరి గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ లిస్ట్ ని? ఒకటండి, వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళ అంతర్గత ఇది, వాళ్ళు ఎవరికైనా టికెట్లు ఇచ్చుకోవచ్చు. దాంట్లో మనం ఎక్కువగా కమెంట్ చేసేది ఉండదు. కాకపోతే ఏంటి అని అంటే గెలిచిన వాళ్ళు ఎంతమంది మీ పార్టీలో ఉంచుకోగలుగుతారు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ ఏమైపోయారు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరూ ఏమైపోయారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అంటే శుభ్రత పటేల్ చెప్పినట్టు వాళ్ళు ఇందిరా శోభన్ గారు నిజంగానే చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం, ఈరోజు ఇటు ఎంపీ టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. ఎనీవే ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద పార్టీ టు డిసైడ్. ఒక పక్కన సోనియా గాంధీ గారు లేకపోతే ప్రియాంక వాద్రా అని మాట్లాడేవాళ్ళు, మరి ఇక్కడ లోకల్గా మహిళలకు కూడా స్థానం కల్పించుంటే బాగుండేది. అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇవాళ అట్లీస్ట్ కొన్ని పార్టీస్లోనేమో ఇవాళ ముందు టీఆర్ఎస్ వాళ్ళు మహిళల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అంటే ఇవాళ ఎంపీగా ఒక అక్కడ నిజామాబాద్ ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేనేమనలేదు, ఒక నిమిషం ఆగండి, కొంచెం ఓపిక ఉంటే మంచిది.
ఇవాళ అక్కడ కవితకి ఇస్తారు కాబట్టి మేము మహిళకి ఇచ్చేస్తున్నాం అనే ఒక దీంట్లో ఉండుండొచ్చు. కానీ మనకు తెలుసు ఇప్పుడు దాకా అంటే గత టర్మ్లో ఒక మహిళా మంత్రి లేకుండా ముందుకెళ్ళిన ఇది ప్రతి ఒక్కరు చూశారు, దేశం మొత్తం చూశారు. తర్వాత ఈసారి కూడా ఇప్పుడు దాకా ఒక మహిళకు కూడా స్థానం కల్పించకుండా మొన్న అసెంబ్లీలో ఒక ఇద్దరికి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారనే ఒక టాక్స్ ఏదైతే లీక్లు బయటకి ఇచ్చారు ఇవన్నీ అందరు గమనిస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే మీ పార్టీలో ఇవాళ మీరు కూడా ఉద్యమం టైం నుంచి మీకు ఎన్నో కేసులున్నాయి, ఇప్పటికీ కొన్ని కేసులున్నాయి, మీరు తిరుగుతూనే ఉన్నారు. ఎనివే ఇవాళ ఉద్యమం మరి అంతే కదా, ఇవాళ ఆయన పైన కేసులు లేవా, ఆయన పైన కేసులు లేవా చెప్పండి, ఆయన తిరగలేదా? అయితే నేను అనేది ఏంటంటే ఉద్యమం టైం నుంచి పని చేసిన వాళ్ళకి ఎక్కడ మీరు న్యాయం చేశారు ఇప్పుడు దాకా మీరు ఆలోచించుకోండి. ఒకళ్ళని పెద్ద లిస్ట్ చెప్పాడు మా కేటీఆర్ గారు నిన్ననే పెద్ద లిస్ట్ చెప్పారు. హైదరాబాద్ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు దాకా అన్ఇంటరప్టెడ్ కాదు, తర్వాత మీరు మాట్లాడుకోండి. ఆయన మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడాలి, ఒక నిమిషం ఆగమని చెప్పండి. ఇవాళ మహిళలు మాట్లాడినా తట్టుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే ఇంకా మహిళలకు స్థానం కల్పించాలని ఆయన మాట్లాడితే నిజంగా ఏమన్నా అలాంటప్పుడు ఒక నిమిషం ఎస్టీ మహిళకు ఎమ్మెల్సీ ఇచ్చినామంటారు వాళ్ళు ఏమన్నా కాదు అన్నివ్వండి. ఎట్లా ఇచ్చారు అది కూడా అంటే ఎంతమంది ఎమ్మెల్సీలు యాక్చువల్ గా గెలవగలిగేవారు, ఎట్లా ఇంకొకరిని ఫీల్ చేశారు అనేది వేరే విషయం. ఎస్టీ మహిళకు అవకాశం ఇచ్చారు లేదా అది ఇంకో విషయం. ఎస్ సంగప్ప గారు, నేను అనేది అదే. ఇవాళ అక్కడ కూడా ఎలా జరిగింది అనేది అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, వేరే పార్టీలో వాళ్ళందరినీ తీసేసుకుని పెట్టుకుంటే గుజరాత్ లో నాన్ స్టాప్ మాట్లాడినట్టు కాదు, ఇది గుర్తు చేస్తా. గుజరాత్ లో అహ్మద్ పటేల్ ఓడగట్టడానికి తీసుకొని వచ్చి శివకుమార్ తోని బెంగళూరులో క్యాంప్ పెట్టిన సందర్భం లేదా? ఆయన ఆపమనండి, నేను మాట్లాడేటప్పుడు ఆయన ఆపమనండి. లేదు ఆయన మాట్లాడుతుంటే మాట్లాడండి, గుర్తు లేకపోతే పాయింట్స్ అన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తా, లేకపోతే రాసుకోమని కాదు మాట్లాడండి. లేకపోతే ఎందుకు మీరు చెప్పకండి. ఇవాళ సంగప్ప గారు నేను అనేది ఏంటంటే ఇవాళ ఎవరైనా సరే ఏ టికెట్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు సంగప్ప గారు, అది పార్టీ అంతర్గత ఇది. వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటారు, అదే కాదు ఆయన మధ్యలో వచ్చారు దాంట్లో. నేనన్నా మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు, అవును మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేశారు పార్టీలో అనేది ఆలోచించుకోవాలి కదా. ఎదుటి పార్టీలో మహిళలకు ఇవ్వలేదు అన్నప్పుడు మీరు ఎంతమందికి ఇచ్చారు, ఎంత న్యాయం చేశారు మహిళలకి అనేది ప్రతి ఒక్కరు. అయితే నేను అనేది ఒకటి, ఇదిగోండి మళ్ళీ నాన్ స్టాప్ మధ్యలో అంత కాదు. ఇవాళ వాళ్ళు అన్ని 16 గెలిచేస్తాం మేము, ఏదో అక్కడ సారు కారు 16 సర్కారు అంటారు కదా, బేజారు తప్పదు వాళ్ళకి. ఎందుకంటే 16 రాదు, మరి 16 రాకపోతే రాజీనామా ఇవాళ పాలిటిక్స్ నుంచి మరి కేటీఆర్ గారు తప్పుకుంటారా, కేసీఆర్ గారు తప్పుకుంటారా, అదే చెప్పండి. ఎందుకంటే మేమే చక్రం తిప్పుతాం అని అనుకుంటున్నప్పుడు మీరు ఏం తిప్పగలుగుతారో ప్రజలు చూసారు ఇక్కడ. అంటే ఇవాళ ఒకటి సంగప్ప గారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్రంలో 100% మేమే వస్తాం అనేది 100% నేను చెప్తున్నా. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సెంటర్ లో బీజేపీ ఫామ్ చేసినప్పుడు మధ్యలో ఇవాళ 16 తీసుకొచ్చి మేమేదో తిప్పేస్తాం అనుకున్నప్పుడు మా పార్టీ ఎంపీలని గెలిపించుకుంటే డైరెక్ట్ గా మేమే ఇక్కడ పని చేసుకుంటాం కదా, అంతేగాని మధ్యలో ఈ బ్రోకర్లో లేకపోతే ఇంకొకరు చెప్పండి. అంతే నేను చెప్పేది ఒకటి, ఏం చేసిర్రు ఒక మంత్రి సహాయ మంత్రి ఉన్నటువంటి దత్తాత్రేయం తీసి పడేసిర్రు. సంగప్ గారు నేను అనేది తెలంగాణ నుండి గెలిపించుకుంటాము ఇక్కడ ప్రజలు కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఎంపీలని గెలిపించుకుంటారు కానీ వేరే పార్టీల ఎంపీలు సంగప్ గారు నేను అనేది ఏంటంటే మధ్యలో వేరే పార్టీలను గెలిపించి వీళ్ళేదో వెళ్ళి చక్రం తిప్పుతారనే దానికన్నా డైరెక్ట్ గా మా పార్టీల ఎంపీలు అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్ గా డైరెక్ట్ గా అక్కడ నుంచి మా పార్టీ ఎంపీలే పనిచేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం ఇంకా ఏదైనా ఉంటే డెఫినెట్ గా మేము చేస్తాం. రైట్ ఇంద్రశోభన్ గారు ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పెట్టిందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇమేజ్ ఉండి కొంత
చేసేటువంటి వ్యక్తులకు మినిమం కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ స్థానాలలో కొంత గట్టిగా ఉన్నటువంటి వ్యక్తులను పెట్టినట్లయితే మనము ఇప్పుడు మాకు ఈచ్ ఒక్క ఎంపీ కూడా ఇంపార్టెంట్ ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం కోసం. కాబట్టి ఆ యాంగిల్లో ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా ముందు పెట్టడం జరిగింది. సోదరు ఇందాక మాట్లాడుతూ ఎవరు దొరకక ఇవాళ మళ్ళీ ఏమంటారు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని మీరు పెట్టుకున్నారా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నేను అడుగుతున్నా, బాలకృష్ణ ఎంపీగా ఉన్నాయని తీసుకొచ్చి మీరు ఎందుకు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు చెప్పండి. మీరు అంటే మీరు ఏ యాంగిల్లో తీసుకున్నారు? అది కాదు కదా పార్టీలో పార్టీ యాంగిల్లో పార్టీ లైన్ లో ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిస్థితి వాళ్ళది. బట్ కానీ జరగాల్సినటువంటి చర్చ ఏంటి? ఇవాళ ఎంత మాత్రము మీరు న్యాయం చేశారు? ఇప్పుడు కవితమ్మకు ఇచ్చారు, ఇప్పుడు సరే ఉమెన్ గా ఒక కవిత గారికి ఇచ్చినారు. ఇప్పుడు ఆమె దగ్గర ఇంచుమించు ఒక 1000 మంది రైతులతోటి నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ అన్ని రైతు సంఘాలంతా కూడా తీర్మానం చేసుకొని రైతులు వేస్తున్నారంటే మీ పాలన ఎటువైపు వస్తుందో మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మహిళలకు ఇచ్చినట్టే ఇస్తున్నారు, ఏ రకంగా ఉంటుందన్నది చూడాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనీసము మాలాంటి వాళ్ళం ఇప్పుడు బీజేపీ నుంచి మాధవి, కాంగ్రెస్ నుంచి స్పోక్ పర్సన్స్ గా అడ్రస్ చేస్తున్నాం రోజు పొద్దున్న లేసి. మీ పార్టీలలో ఎవరైనా కనబడుతున్నారా? రాజ్యాంగ పదవులు పక్కన పెట్టండి, కనీసం మినిమం పార్టీ పదవులు కూడా పార్టీ పదవులు కూడా ఇవ్వలేని పరిస్థితులు. ఏ పార్టీ చెప్పండి, ఇంతవరకు అంటే ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా సమాపాలలో అన్ని పార్టీలు కూడా మహిళల పట్ల వివక్ష ఉన్నదన్నది వాస్తవం. ఇది ఏ పార్టీ అయినా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 100%. ఇంకొక విషయం, ఇంకో నవీన్ పట్నాయక్ 33% రాజ్యాంగంలో ఎట్లాంటి చేయకపోయినప్పటికీ కూడా బిల్లు పెట్టకపోయినప్పటికీ కూడా 30% ఇస్తున్నా అనౌన్స్ చేశారు. కేసీఆర్ అట్లాంటిది ఒకటి చేయమని చెప్పండి. ఆయన కూడా ఇప్పుడు మిగతా రాష్ట్రాలకి నేనే ఆదర్శం అంటున్నాడు కదా, ఆదర్శంగా తీసుకోవాలి. నేను చెప్పింది అర్థమైంది కదా, నీవు అన్నిటికీ ఆదర్శంటున్నావు కదా, చెప్తున్నాడు ఆదర్శంగా తీసుకోవాలి. చేస్తాం నిన్ను. ఇంకోటి పార్టీ రిజర్వేషన్ మీరు బీజేపీ కూడా అయిపోయింది. అమీబానా దానికి ఎప్పటికీ కూడా చావు అనేది లేదు, అది చిరంజీవి లాగా ఉంటుంది. ఇప్పుడు గడ్డు కాలం ఉండొచ్చు, అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడానికి మీరెవరు? నా నేషనల్ పార్టీని పట్టుకొని నీ పార్టీలో నేను విలీనం చేసిన చెప్పడానికి మీరెవరు? కాబట్టి కోట్ల మంది మండలి సభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దానికి ఒక ఎజెండా ఉంటుంది. ఇవాళ వాళ్ళ స్వలాభం వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే టీఆర్ఎస్ లో ఉంటారు పెడతానని కేసీఆర్ గారు అంటున్నారు. ఒకటి సారు కారు గల్లీలో సర్కార్ అని చెప్పిన కేసీఆర్, కారు సారు ఢిల్లీలో బేకార్ అన్నది నినాదం ఇవాళ అదే నడుస్తున్నది జనాలలో. ఎందుకు అని అంటే అది అక్కడ అవసరం లేదు. కాంగ్రెస్ బీజేపీ చెప్తున్నటువంటి నినాదంలో రేపు కేసీఆర్ గెలిచిన తర్వాత సెంట్రల్ లో ఉన్నటువంటి ఏ పార్టీ 2 నేషనల్ పార్టీకి మద్దతు ఇవ్వమని మీరు సవాల్ చెప్పండి. మీరు అదే స్థాయిలో నిలబడతారు. మీరు చెప్పండి ఏం చెప్తారు? ముక్త కాంగ్రెస్ ముక్త బీజేపీ అన్నప్పుడు మీరు మద్దతు చేయొద్దు కదా, చేయొద్దు కదా. నిలబడతారని అడుగుతున్నాను. చేసింది ఆ 16 సీట్లలో అందరూ వ్యక్తులు లేకనే మళ్ళీ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఓడిపోయిన వాళ్ళు పోటీ చేయొద్దని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు రూపాయి అన్నాడు. ఇప్పుడు జరిగే ఎన్నికలన్నీ కూడా ఢిల్లీలో ఎవరు ఉండాలా, ఏ సర్కారు ఉండాలన్నది ఆలోచన. అట్లాంటప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ యాంగిల్ మొన్న జరిగిన ఎన్నికలన్నీ కూడా ఫేర్ ఎలక్షన్స్ కాదు, మొన్న జరిగిన ఫేర్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కాదు. కాబట్టి ఇవాళ ఓటర్ల దగ్గర నుంచి ప్రక్రియ కూడా మొత్తం ఒక బూటకమే. కాబట్టి ఇప్పుడు జరిగే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో 50% కౌంట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉన్నది. ఇవాళ 100% ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. తెలంగాణలో మేము గెలిచిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ 3 రాష్ట్రాల్లో గెలిచారు.
ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఒప్పుకోవచ్చు. 3 రాష్ట్రాలు కాలే కదా, పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ రాలే. చెప్తాను ఉండు దానికి చెప్తాను. మధ్యప్రదేశ్ సంబంధించి రాజ్నగర్ అనే నియోజకవర్గంలో 1500 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. ఆడ గెలిచినటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ 700 చిల్లర ఓట్లతో గెలిచిండు. దాన్ని మీరు తప్పు పడుతురా? 1500 డిఫరెన్స్ వచ్చింది ఓటింగ్ పోల్ అయినటువంటివి కౌంటింగ్ వచ్చే వరకు 700తో గెలిచిండు. మీకు మధ్యప్రదేశ్ లో నీ నియోజకవర్గంలో ప్రసాద్ గారి దగ్గర చేసినటువంటి సంఘటనలో మీ కలెక్టర్ సస్పెండ్ చేసి తొందర పడకు. అది తొందర అవుతారా? నేను ఇన్నుండాక మీరు ఎందుకు అట్లా కలెక్టర్ ని సస్పెన్షన్ చేపించారు? మీరు మంచిగా పనిచేస్తారు. అవును, అంత పర్మిషన్ లేకుండా ఓపెన్ చేసినటువంటిది ఒకటి. కలెక్టర్ విషయంలో టెక్నికల్ గా అది ఈ మెయిల్ 6:45 PM కి వచ్చింది. 31st రోజు 6:45 PM కి మెయిల్ వచ్చింది. ఆయన చూసుకోలేడు. ఆఫీస్ అవర్స్ తర్వాత మెయిల్ వచ్చింది. అది పొద్దున ఓపెన్ చేసి ఫస్ట్ ఫిబ్రవరి రోజు ఏం అవసరం ఆయనకు ఓపెన్ చేయడానికి? అంటే మీరు తాండూరు నియోజకవర్గానికి చెంది మేము కేసు వేయలేం కదా. మీరు గెలిచింది ఎంత తాండూరులో? 2800తో గెలిచింది. వికారాబాద్లో మేము 3092 ఓట్లతో గెలిచినాం. ట్రక్కుకి 3142 ఓట్లు వచ్చినాయి ట్రక్కుకి. మేము అట్లా అంటలేం కదా. మేము గెలిచిన మేము కేసులు మేము వేయాలనుకుంటే మీరు ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తే మీకు ఏ దాని మీద విశ్వాసంలో ఉండదు? ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తే పక్క 3 రాష్ట్రాలు అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మాధవ్ చౌదరి గారు మాట్లాడుతూ ఇక్కడ జాతీయంలో మేమే వస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా మా ఎంపీలనే గెలిపించాలంటారు. గెలిపించారు పాపం. ఒక ఎంపీని గెలిపించారు దత్తన్నని గెలిపిస్తే ఒక సంవత్సరం మంత్రి నుంచి ఊడవికేసారు. ఈ రోజు టికెట్ కూడా ఇస్తలేరు దత్తన్న. సికింద్రాబాద్ అంబర్పేట, ఖైరతాబాద్, ముషిరాబాద్ గెలిచారు. ఈ రోజు ఆ 3 కూడా పోయినాయి. వీళ్ళు విధానాలు ఎట్లున్నాయంటే తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలు కోసం ఒక్కరోజు హక్కుగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల కోసం అడిగిన పాపన ఓలేరు వీళ్ళు. కాబట్టే మొత్తం తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని 103 స్థానాల్లో ఒక్క మాట సరే వాళ్ళు చేయలేదు. మీరు ఊరికూరికే పోయి ఎందుకు నరేంద్ర మోడీ దగ్గర ఊకెందుకు దండాలు పెట్టి మాకు కావాలి? మేము హైకోర్టు తెచ్చినాం, గేమ్స్ తెచ్చినాం, నువ్వు చేసి కొట్లాడి తెచ్చినాం. హైకోర్టు కావచ్చు, గేమ్స్ కావచ్చు, అనుమతులు కావచ్చు, మేము కొట్లాడి తెచ్చినాం. సంగప్ గారు కేంద్రం నుంచి వచ్చిందేమో వీళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు, రాందేమో మేము ఇవ్వలేదు. ఇది ఎందుకంటే ఇవాళ ప్రాజెక్ట్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన దాని గురించి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఏం మాట్లాడారు మీకు తెలుసు. ఇలాంటి ప్రధానమంత్రి 15 రోజుల్లో పర్మిషన్ నాన్ స్టాప్ మాట్లాడటం గారు చెప్పండి. ఇది టూ మచ్. కంటిన్యూస్ గా మాట్లాడతా నేను సంగప్ గారు సమాధానం చెప్పాలి, ప్రజలకి వాస్తవాలు తెలియాలి. అంతేగాని వీళ్ళు అసెంబ్లీలో కూడా వీళ్ళే డప్పు కొట్టుకుంటారు, ఇక్కడ కూడా మహిళలు మాట్లాడకూడదు, మేమే మాట్లాడుకుంటే ఇది సరైన పద్ధతి కాదు సంగప్ గారు. అయితే నేను అనేది ఒకటి సంగప్ గారి, ఇవాళ కేంద్రం ఇచ్చిన అన్ని ఏమో మా గొప్ప, ఈవెన్ ఇంకా రాని ఏమైనా పెండింగ్ ఉంటే మాత్రం అది బీజేపీ ఇవ్వలేదని చెప్పి ఏదైతే వీళ్ళ వ్యవహారం ఉందో అది కరెక్ట్ కాదు. ఇవాళ హైకోర్టు వచ్చింది అని అంటే డెఫినెట్ గా ఇవాళ కేంద్రం ముందుకెళ్ళింది కాబట్టి హైకోర్టు వచ్చింది. అది యాక్చువల్ గా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది హైకోర్టు ఆ రోజు. తర్వాత అది విభజన జరిగింది, మీకు January 1 నుంచి వస్తుంది అన్నారు, ఇది వచ్చింది. ఇవాళ నేను అనేది ఒకటి, మీ ఇద్దరు అంటే ఇక్కడ కేసీఆర్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు కూర్చుని 2 రాష్ట్రాల సమస్యలు ఎంతవరకు మీరు ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు చర్చించుకున్నారు, దాని గురించి చెప్పండి ఒకటి. తర్వాత ఎయిమ్స్ వచ్చింది, ఇవాళ మీకు తెలుసు ఇవన్నీ ఎందుకు లేట్ అయినాయో కూడా మీకు తెలుసు. మీరు ఎంత టైం తీసుకున్నారు స్థలం కేటాయించడానికి? ఎప్పుడో మేము మీకు ఇచ్చేస్తాం, మీరు స్థలం చూపించండి అని అంటే లేదు. వీళ్ళ స్థలం మొత్తం కేంద్ర ప్రభుత్వం అడిగినంత స్థలం వీళ్ళు చూపించలేదు. ముందు ఎక్కడ
కావాలి ఏంటి అని. ట్రైబల్ యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి, వీళ్ళు స్థలం చూపించలేని పరిస్థితి, ఎంతైతే కావాల్సిన ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితి ఒకటి. ఎనివే ఇంకొకటి సంగతి, ఇవాళ మనం ఎంపీ టికెట్స్ దగ్గరికి వచ్చేపాటికి అసెంబ్లీ ఎలక్షన్స్ September 6th అసెంబ్లీ డిజాల్వ్ చేసిన రోజు 105 మంది క్యాండిడేట్స్ ని డిక్లేర్ చేసిన ఘనత. అంటే ఇలా ఎవరూ చేయలేదు ఇప్పుడు దాకా అని చెప్పుకున్న కేసీఆర్ గారు మరి వాళ్ళు ఎంపీలకి ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నారు సంగప్ప గారు? నోటిఫికేషన్ వచ్చి ఇన్ని రోజులైతే ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి. మరి ఎందుకు ఇవాళ దేనికోసం ఆగారు ఇప్పుడు దాకా? అంటే మీరు వెళ్ళి ప్రచారాలు చేసే చోట అభ్యర్థి ఎవరు, ఒక కరీంనగర్ ఒకటి వినోద్ అని చెప్పుకుని చేశారు, మిగిలిన చోట్లలో ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అభ్యర్థి పేరు చెప్పట్లేదు, ఏమీ లేదు, వెళ్ళి ఊరినే ప్రచారం చేస్తున్నారు. అంటే ఏంటి? మీరు ఎవరి కోసం వెయిటింగ్? ఇంకా దేనికోసం చెప్పాలండి? అసెంబ్లీ ఎన్నికల్లో 3 నెలల ముందు 119 మంది అనౌన్స్ చేశారు. వీళ్ళు చెప్పినట్టు ఒకటి నిన్న అభ్యర్థులు ప్రకటించాల్సింది పారేకర్ గారిది ఏదైతే జరిగింది దానికోసమని ఆపారు. వేరే స్టేట్స్ లో అంతకు ముందు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ కూడా కొన్ని చోట్ల ప్రకటించేశారు. డెఫినెట్ గా ఇవాళ రేపట్లో మా అభ్యర్థుల లిస్ట్ వస్తుంది. అయితే ఇందాక ఒక మాట అన్నారు, అంటే డిపాజిట్లు రాలేదనో లేకపోతే ఇది వరకు. ఇవాళ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం అనేది సహజం. ఏ పార్టీ అయినా ఒకసారి గెలుస్తుంది, లేకపోతే ఒకసారి ఓడిపోతారు, ఇవన్నీ మామూలే. మరి మీరు ఇప్పుడు దాకా అంటే టీఆర్ఎస్ ఎప్పటి నుంచి స్థాపించారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి చోట్ల మీకు డిపాజిట్లు వచ్చినాయా? పోటీ చేసినప్పుడల్లా ఎన్నిసార్లు డిపాజిట్ రాకుండా మీరు గుర్తు రాలేదా డిపాజిట్? అందుకనే ప్రజాస్వామ్యంలో ఓటమిని మీరు ఇలా తీసుకురాకండి. నేను చెప్పేది ఒకటి. అయితే ఇంకొకటి, మహిళల గురించి ఇందాక ఈయన మాట్లాడుతున్నప్పుడు 119లో ఎంతమందికి మీరు మహిళలకు స్థానం ఇచ్చారు? గెలిచే స్థానాలు ఇచ్చినాం, గెలిపించుకున్నాం, రేపు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తున్నాం. కొంతమంది ఏం చేశారు చెప్పండి? ఎందుకు టికెట్లు ఇవ్వకుండా పంపించేశారు చెప్పండి? మా పార్టీలో మా పార్టీలో ఎవరు టికెట్ ఏం చేశారు మీరు? పార్టీలో మా పార్టీలో మీరు టికెట్లు ఎవరు ఇవ్వాలి మీరు చెప్తారా? మేమేం చెప్తున్నాం? నా పార్టీలో ఎవరికే నువ్వు చెప్తావా? ఎట్లయిందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి, టీఆర్ఎస్ కొట్లాన్ని. ఏం లేదు, కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి ఒకటి ఇంకేముంది అయిపోయింది కదా. అందరు మాట్లాడినప్పుడు ఆయనే ఈరోజు హక్కులుగా తెలంగాణ హైకోర్టు విషయం చెప్తా నేను. తెలంగాణ హైకోర్టు విభజనకు సంబంధించి అప్పుడు వీళ్ళ పార్టీకి చెందినటువంటి నేత సదానంద గౌడ ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ రోజు. అప్పుడు రామచంద్రరావు గారు నిలబడితే మా న్యాయవాదులకు ఏం చెప్పిండు? 3 నెలల్లో హైకోర్టు విభజన ధర్నాలు చేస్తే హైకోర్టు విభజన జరిగింది. ధర్నాలన్నీ కూడా చేసి 4 సంవత్సరాలు కొట్లాడితే పార్లమెంట్ లో మా మీరేం మీరు వెళ్తా ఉంటే మేము వస్తా ఉన్నాం, కానీ మీరేం యూనివర్సిటీకి ముస్తి 10 ఇచ్చారా మీరు? 200 ఎకరాలు ఇచ్చినాం ఎయిమ్స్ కి. టీఆర్ఎస్ వాళ్ళు అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి మా శుభప్రద అన్నారంటే మిగతా వాళ్ళు కూడా అదే అంటారు. ఇప్పుడు చెల్లని రూపాయి ఆర్డర్ చెల్లుతుంది. ఎందుకు క్యాండిడేట్ లేకనే మీరు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఓడిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టారా? ఆయన ప్రశ్న. క్యాండిడేట్ లేడు కానీ ఇప్పుడు జరిగేటువంటి తెలంగాణలో ఒక్క మాట అసెంబ్లీలో పోటీ గట్టి అభ్యర్థులు ఎట్లా అవుతారు? తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల మన అసెంబ్లీలో అంటే కేసీఆర్ ఏం చేశాడు? తెలంగాణలో మీకు ఎవరు కావాలి? కేసీఆర్ కావాలి, నేను ముఖ్యమంత్రిని అవుతానన్నది చూపించారు. మీకు కాంగ్రెస్ లో నాయకుడు ఎవరు లేదో ఎస్టాబ్లిష్ చేశారు, బాబుని బూచిగా చూపించారు. కానీ ఇప్పుడు చూపించడానికి అవేవీ లేవు కదా ఇప్పుడు చెప్పడానికి కోసం. సో ఢిల్లీలో ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ ఉండాలి లేదా నరేంద్ర మోడీ ఉండాలి. ఇది యాంగిల్ నడుస్తుంది ఇక్కడ స్టాండ్. అది
రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి నేనని చెప్పిన పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ప్రధాని కంప్లీట్ కాదు సార్ నువ్వు. సో ఉన్నటువంటి రెండు యాంగిల్లో ఇంకొక విషయం, ఇవాళ ఈయనకు 16 వచ్చినా కూడా ఈయన ప్రధానమంత్రి కాడు, ఈయన మద్దతు ఇస్తే కూడా ఎవరైతారో తెలియదు. అట్లాంటప్పుడు కేసీఆర్ ఎందుకు తీసుకోవాలి అన్నది అన్నా ఒకటి చెప్పానన్నా, 543 స్థానాలలో 16 స్థానాలు ఎంత పర్సంటేజ్ అన్నా? ఎక్కడ పోతాయి, ఏ మూల పోతాయి చెప్పండి. సో ఇవాళ 120 మాట్లాడుకొని మొన్న కాళ్ళకు బల్పాలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గెలవగానే అన్ని రాష్ట్రాలు ఎంత మంది నీకు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ ఎత్తర, బీజేపీ ఎత్తర, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ నీకు ఎక్కడైనా మద్దతు ఇచ్చిందా? నీ స్టాండ్ అది కదా, ఆయన ఎక్కడ నీకు మద్దతు ఇచ్చిందా? ఎవరైనా దీని దగ్గరికి నువ్వు పొద్దున ఇంకొక విషయం, ఇప్పుడు నేషనల్ పార్టీ పైన నేను ఫైట్ చేశాను, బీజేపీ పైన చేశాను, మరి బయ్యారం ఏం చేసినావు? రైల్వేకి వచ్చి ఏం చేసినావు? ఇవాళ ట్రైబల్ ఏం చేసినావు? సాధించినవా? 16 ఎంపీలు నీకుంటే డబ్బుతో కూడినటువంటిది అలా, ఎన్నికలు డబ్బుతో కూడినటువంటిది, ఇవాళ ఇమేజ్ తో కూడినటువంటిది, అన్ని రకాలుగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ డెఫినెట్ గా సీనియర్లు అయితే బాగుంటుందని పార్టీ ఆలోచించింది. పార్టీ స్టాండ్ చిరావు గౌరవించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మేము 6 నుంచి 7 కాదు, రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు మీరు అభ్యర్థన చూడొద్దు, నన్ను చూసేయండి, నన్ను సీఎం నా కోసం వేయండి అన్నారు. అలాగే మేము చెప్తున్నాం, ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారు కాదు చూసేసేది, అభ్యర్థిని కూడా చూసి కాదు వేసేది, నరేంద్ర మోదీ గారు కావాలి. కాబట్టి ఇవాళ అక్కడ అందరూ కలిసి బీజేపీ కోటేయాలి, ఎంపీని గెలిపించుకోవాలి, అక్కడ మా ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిన్న ప్రియాంక గాంధీ వాద్రా ప్రియాంక వాద్రా అంటున్నారు. ప్రియాంక వాద్రా గంగా యాత్రలో ధనవంతులకే చౌకీదార్, ఆయన పేదవాళ్ళకి కాదు, రైతులకు కాదు. నేను అడిగితే ప్రజలు అదే చెప్తున్నారు అంటున్నాను. ఒకటండి, అంటే ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావటం స్వాగతిస్తున్నాం, ఒక మహిళగా ఆవిడ రావటం స్వాగతిస్తున్నాం. ధనవంతులకే చౌకీదారు లేకపోతే మామూలు వాళ్ళకి కాదు అంటే ఇవాళ మరి దానికి వాళ్ళ ఎగ్జాంపుల్స్ అన్ని అంబానీస్, అదానీస్. సరే, ఇవాళ అంబానీలు ఆదానీలు ఎప్పటి నుంచి వచ్చారు అసలు వాళ్ళు? అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ 4 సంవత్సరాల్లోనే వాళ్ళు అంబానీ ఆదానీలు ఏదైనా మల్టీ క్రోర్ కంపెనీలో లేకపోతే కోటేశ్వరలో బిలియనియర్లు అయ్యారు అని అంటే చెప్పమనండి. వాళ్ళ టైంలో ఉన్నప్పుడే కదా రిలయన్స్ వచ్చింది, వాళ్ళ టైంలోనే కదా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చింది, రిలయన్స్ కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చింది. ఇవాళ మేము వచ్చి ఇచ్చిన ప్రాజెక్ట్స్ కాదు, లేకపోతే ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చి ఆయనకి కొత్తగా కంపెనీలు స్థాపించి ఇప్పుడు నేను వస్తున్నాను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో రిజిస్టర్ చేసుకోండి అని చెప్పింది నరేంద్ర మోదీ గారు కాదు. సరే, పేదవాళ్ళకి ఏం చేసామా ఏం చేయలేదా అంటే ఇవాళ ఇన్ని 7 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇవాళ పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఇచ్చేసి ఉంటే అనేది మీరు అందరికీ తెలుసు. లేదు, ఇవాళ బాత్రూములు కట్టించే పరిస్థితి ఎందుకు వచ్చింది, వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ వాళ్ళు కట్టించేసి ఉంటే ఇవాళ బాత్రూములు కట్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీ అందరికీ తెలుసు. అందరికీ కరెంట్ వచ్చేసి ఉంటే మళ్ళీ ఇవాళ మేము 18,000 గ్రామాలకి ఇవాళ కరెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అది పేదవాళ్ళకి కాదా అనేది నేను అడుగుతున్నా. అట్లాగే ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు ఈ ఇల్లు అని చెప్తే మరి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటే ఇవాళ ఇన్ని కోట్ల ఇల్లు ఇంకా లేనాళ్ళు ఎందుకున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఇన్ని కోట్ల ఈ ఇంట్లో ఒకటి, ఈ బాత్రూమ్ లో ఒకటి, నాకు తెలిసి ఇంకా 50 ఏళ్ల తర్వాత ఇట్లా ఉంటాయి. ఎందుకంటే 20-30 ఏళ్ల నుంచి వింటున్నాం, 30 ఏళ్ల నుంచి కంటిన్యూస్ ప్రాసెస్ కాదు, 30 ఏళ్ల నుంచి వింటున్నాం. ఎవరింట్లో ఇప్పటిదాకా బాత్రూమ్ లేవు, ఏ ఊర్లో కూడా ఇంకా ఇల్లు లేవు, ఇంకా గుడిసెలు లేని ఊరు అంటుండే రాజశేఖర రెడ్డి. సంగప్ప గారు, ఇవాళ మనం తెలంగాణలో మనం వెళ్దాం, ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మీరు చూడండి ఎంత అవేర్నెస్ పెరిగింది. అందరూ బాత్రూములు ఇవాళ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 90% బాత్రూమ్స్ ఉన్నాయి సంగప్ప గారు. ఇవాళ ఎందుకున్నాయి అంటే అదొక ఉద్యమం లాగా తీసుకొచ్చాం, అవసరం. ఇవాళ ప్రతి ఒక్కరికి హైజీన్ కూడా అవసరం అనేది దీంతో ఇవాళ ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి కూడా ఇవాళ బాత్రూమ్ వచ్చింది. మరి బాత్రూమ్ అనేది ఇవాళ పేదవాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ ఆ పేదవాళ్ళకే కదా జన్ధన్ అకౌంట్స్. ఇదే రాజీవ్ గాంధీ గారు అన్నారు కదా, మనం ఇక్కడ నుంచి ₹1 ఇస్తే అక్కడికి 15 పైసలు కూడా జారట్లేదు అనేది. మరి వాళ్ళు జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఇవాళ పేదవాళ్ళకి ఏ రూపాయి అయితే చేరాలో ఆ రూపాయి వాళ్ళకి చేరేటట్టు చేసి మరి వాళ్ళ పేదవాళ్ళకి కాదా మరి మనం చేసింది అంటే? నేను అనేది ఇవాళ ప్రియాంక వాద్రా గారు ఫస్ట్ టైం ఇవాళ అంటే ఆవిడ ప్రియాంక వాద్రా గాంధీ కాదు,
సరే వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకున్నారు కానివ్వండి. నేను అనేది ఏంటంటే ప్రియాంక వాద్రా ఇవాళ యూపీ దాటి ఫస్ట్ టైం బయటకు వచ్చి ప్రచారం చేసే దీంట్లో డెఫినెట్ గా ఇవాళ పొలిటిసైజ్ చేయాలనే ఒక ప్రయత్నం ఆవిడ డెఫినెట్ గా చేస్తారు. మరి నేను అనేది సరే మీరు మేం పేదవాళ్ళకి చౌకేదారో లేకపోతే ధనవంతులకు చౌకేదారో ఇవాళ ప్రజలు తేలుస్తారు. అమేథీను రాయ్బరేలీలో మీరు ఇప్పుడు దాకా మీరు ప్రతిసారి ప్రచారం చేశారు కదా, అది ఏంటంటే అది ఒక డైనాసిటీ ఎంపీ సీట్లే కదా. కంటిన్యూస్ గా ఫ్యామిలీలో గాంధీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి అక్కడ ఏమాత్రం మీరు ఏం చేయగలిగారో చెప్పండి. ప్రజలు ఏమని అడుగుతున్నారో చెప్పండి. అమేథీలో కానీ రాయ్బరేలీలో కానీ ఇప్పుడు దాకా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేని పరిస్థితి, మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి. అన్న ఒక్కటి, ఇప్పుడు చౌకీదారు అని కాపలాదారే చోర్ అన్నదానికి ఫస్ట్ అక్కడ వచ్చింది. ఎందుకు డబ్బున్నటువంటి సంపన్నులు మాత్రమే మోడీ కాపాడుతున్నాడు, పేదవాడికి మాత్రము చేయి చూపించినాడు, హ్యాండ్ ఇచ్చినాడు, నడ్డి విడిచినాడు అని చెప్తున్నాం మనం. దీనికి మనకు దగ్గర ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి? మీరు 15 లక్షలు తెచ్చి వెనక్కిస్తామన్నాము, 100 రోజుల్లో నల్లధనం ఇస్తామన్నాము, అవి రాలేదు. అవి కాకపోగా 3.5 లక్షల కోట్ల రూపాయలను సంపన్నుల యొక్క ఉన్నటువంటి దానిని వాళ్ళ యొక్క బ్యాంక్ లో ఉన్నటువంటి దానికి మీరు ఎన్పిఏ చేసినారా చేయలేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. 30,000 కోట్ల రూపాయలు ఇవాళ నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి కట్టబెట్టినారా లేదా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటి, ఇవాళ రఫేల్ దాంట్లో వచ్చినట్టు 30,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నది మూడో. ఇది ఇప్పుడు ఇది కుంభకోణం ఇది కదా, దీనిపైన కదా చర్చ జరుగుతున్నది. ఇట్లాంటి అంశాలు ఉన్న నేపథ్యంలో డెఫినెట్ గా ప్రజలు మాట్లాడుకున్నటువంటిది ఇవాళ రాహుల్ గాంధీ ఈ విషయం ఎస్టాబ్లిష్ చేసిన సక్సెస్ అయిండు. దానితో పాటుగా ఇవాళ నిన్న హేమంత్ సోరెన్ నిన్న ఒక మాట మాట్లాడినాడు. పుల్వామా సంఘటన కూడా అక్కడ చనిపోయినటువంటి దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నంత మాత్రం శివరాజకీయంతో ఓట్లు రావాలని జార్ఖండ్ కి సంబంధించినటువంటి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న. ఇవాళ మీ పార్టీకి సంబంధించిన బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రి మాట్లాడినటువంటిది ఏంటి, ఇవాళ ప్రియాంక వాద్రా రాగానే మీకెందుకు ఇవాళ భూమి కంపించినట్టయింది యూపీలో అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆమెను మీరు జీర్ణించుకోలేక నిన్న ఒక పేదవాళ్ళ కోసం వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఏమున్నాయి ఒక నానమ్మ తరహాలో తెలుసుకోవడానికి ఆమె గంగమ్మను నమ్ముకున్నటువంటి గంగమ్మ ద్వారా పోయి ప్రజలను కలుస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ఆమె అన్న పప్పు ఈమె పప్పి, వాద్రాకి పప్పి ఏంటనేది ఒక ఉమెన్ పొలిటికల్ కోసం మీరు జీర్ణించుకోలేరా? సో ఇట్లాంటి విషయాలు మా దగ్గర యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసినంత వరకు. కానీ ఇట్లాంటి మీరు యాక్సెప్ట్ చేయరా? ఎందుకు ఈ వంగస్త్రాలు ఇట్లాంటి కామెంట్ చేయడం అవసరమా? ఒక ఆయనేమో జీన్ చేసుకుంటది, ఇంకొక ఆయన చీర కట్టుకుంటది అంటాడు, ఇంకొక ఆయనేమో ఆమె యొక్క అందాన్ని చూసి ఓట్లు రాలంటాడు. ఇట్లాంటి యాటిట్యూడ్ బీజేపీ మార్చుకోకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నేతలు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన మీరు చేయకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మహిళలు ఇవాళ మీ పైన పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది, అనివార్యం కూడా. స్టార్టింగ్ అంటే ఇందిరా గారు ఒక మాట అన్నారు, చౌకేదార్ చోరా అనే దీంతో ఇదంతా స్టార్ట్ అయింది అనేది. ఇవాళ చౌకేదార్ చోరా అనే దానికి ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన ఎవరైతే ఈ చౌకేదారులు అంటే ముంబైలో కొంతమంది ఇవాళ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే మమ్మల్ని అవమానిస్తున్నారు, అంటే మేమందరం కాపలాదారులు వాచ్మెన్ గా పనిచేస్తాం, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి మమ్మల్ని ఇది చేస్తున్నారు. ఎస్, సెక్యూరిటీ గార్డ్ కేవలం ధనవంతులకే అని వాళ్ళు అనుకుంటే ఇవాళ నీరవ్ మోడీ అనే అతను బయట నుంచి ఎందుకు వస్తున్నాడు? ఏ టైం ఇవాళ ఎన్పిఎల్ గురించి మాట్లాడారు. ఇవాళ నిన్న ఫ్రాన్స్ కోర్టు అక్కడ లండన్ లో ఇవాళ కోర్టు ఇచ్చింది ఎక్స్ట్రాడిషన్. అయితే ఇంకొకటి ఎన్పిఎల్ గురించి మాట్లాడారు. ఎన్పిఎల్ ఏ టైంలో ఎక్కువైనా ఇవాళ ఎన్పిఎస్ స్కామ్ కూడా బయటకు వచ్చింది. వీళ్ళు కావాలని వీళ్ళ టైంలో ఉన్నప్పుడు బ్యాంకుల్లో ఎన్పిఎల్ బయటకు మోడీ గారి మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా 2014లో గెలిపించారు. కానీ ఆయన చేస్తానా ఏంది? ఆయన మొత్తం నల్లధనాన్ని తీసుకొని వస్తా ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఈ రోజు అకౌంట్లు జీరో అకౌంట్ తెలిపారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఏమైంది? 2 కోట్ల ఉద్యోగాలు మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈ రోజు పకోడీ బండి వేసుకోండి అని చెప్తున్నారు. ఇదామిది మీరు ఈ రోజు చౌకీదార్ అన్నారు. ఎవరికి చౌకీదారు? ఎంతమంది దేశాన్ని వదిలిపెట్టి పోయిండ్రు? లలిత్ మోడీ, నీరవ్ మోడీ అందరూ కూడా ఈ రోజు విజయమాల్యాన్ని దేశాన్ని వదిలిపెట్టి పోయినటువంటి సందర్భం. ఈ రోజు మీరు సైనికులు చేసినటువంటి త్యాగం మీద ఓట్లు రాల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మీరు యుద్ధం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ రోజు మోడీ గారు చౌదరి గారు తర్వాత ఇందిరా శోభన్ గారు ముగ్గురు కూడా ధన్యవాదాలు. మళ్ళీ రేపు పొద్దుగల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.